అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన పమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం 22 విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని పద్య భావ సహితంగా చాలా వరకు తెలుసుకున్నాం. ఈ 23వ విభాగంలో మరికొంత కథాంశాన్ని, చక్కని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా అందరికీ తెలుగు సౌరభాలు ఛానల్ తరపున స్వాగతం పలుకుతూ, ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునితో ఏమన్నాడో ఈ విభాగంలో మనం తెలుసుకుందాం. హిరణ్యకశ్యపుడు చాలా కోపంతో, ఒరే, అసలు విష్ణు అనేవాడు ఎక్కడుంటాడు? ఎంత వెతికినా నాకు కనపడలేదు. ఎక్కడుంటాడో పిలువాణ్ణి, వాణ్ణి నిన్ను కలిపి సంహరిస్తాను అన్నాడు. అలా అనగానే ప్రహ్లాదుడు చక్కగా ఆనందంతో తండ్రి పిలవమండవే చాలు అన్నట్టుగా నాట్యం చేస్తూ ఇలా అంటున్నట్ట. ఏమని? కలడంబోధి గలండుగాలి గలడాకాశంబునన్ గుంభినిన్ గలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ దంతటన్ గలడీసుండు గలండు తండ్రి వెదకంగా నేల నీహాయడన్. ఓ హిరణ్యకశ్యప మహారాజా, కలడంబోధి సముద్రంలో ఉన్నాడయ్యా. అంబోధి అంటే సముద్రము. కలండుగాలి వాయువులో ఉన్నాడు. కలడ ఆకాశంబునన్ కుంభినిన్ ఆకాశంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు. కుంభిని అంటే భూమి. కలడ అగ్నిన్ అగ్నిలో ఉన్నాడు. దిశలన్ దిక్కులలో ఉన్నాడు. పగళ్ళ నిశలన్ పగటి భాగంలో ఉన్నాడు. రాత్రులలో ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలన్ ఖద్యోతం అంటే సూర్యుడు. సూర్యుడిలో ఉన్నాడు. చంద్రుల్లో ఉన్నాడు. ఆత్మలలో ఉన్నాడు. కలడు ఓంకారమునన్ ఓంకారంలో ఉన్నాడు. త్రిమూర్తులన్ త్రిమూర్తులలో ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులన్ స్త్రీలు, పురుషులు, నపుంసకులు అని పిలువబడే త్రిలింగ వ్యక్తులలోనూ కూడా ఉన్నాడయ్యా. ఈశుండు గలడు. ఈశుండు అంటే ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి చోట ఉన్నాడయ్యా. అణువులోనూ ఉన్నాడు. వెదకంగా నేల ఈ ఆయడం ఇక్కడ అక్కడ అని వెతకడం ఎందుకయ్యా తండ్రి? ఎక్కడ పడితే ఎక్కడున్నాడు, అణువులోనూ ఉన్నాడు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ తండ్రి, ఇందు గలడు అందు లేడు అని సందేహము వలదయ్యా. నీకు అస్సలు సందేహం అక్కర్లేదు. ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేటటువంటి భావం అసలు అక్కర్లేదు. చక్రి సర్వోపగతుండు. చక్రి అంటే చక్రాన్ని ధరించిన వాడు, చక్రహస్తుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సర్వోపగతుండు, ఎక్కడ పడితే అక్కడున్నాడు. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడున్నాడు. ఓ దానవాగ్రజ, వినవయ్యా అని చెప్పాడట. వెంటనే హిరణ్యకశ్యపుడు కంగారు పడిపోతున్నాడు. చాలా తొందరపడిపోయి, ఎక్కడా లేడురా, నిజంగా ఎక్కడా లేడు అని కొడుకుని తొందర పెట్టేస్తున్నాడు. అప్పుడు అచ్యుతుడు అంటే ఆ శ్రీమన్నారాయణుడు చ్యుతి లేనివాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి వాడు. చరాచర వస్తువులన్నింటి యందు కూడా ప్రతి వస్తువులోనూ, అంటే ఎక్కడ నుంచి పిలుస్తాడో సమయం ఆసన్నమైంది అని ఆ శ్రీమన్నారాయణుడు అన్ని ప్రదేశాలలోనూ కూడా తన ఉద్దండమైనటువంటి ప్రభావం చేత నరసింహ అవతారంలో ఉన్నాడట. ఆ సమయంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో ఏమంటున్నాడో
మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. చిన్నారులందరూ కూడా ఇందులో చెప్పిన ఈ 2 పద్యాలు వాటి యొక్క భావాలు చక్కగా తెలుసుకుని ఈ పద్యాలు 2 నేర్చుకోండి. మళ్ళీ ఇంకొకసారి పద్యాలు చెప్తున్నాను. కలడంబోధి గలండు గాలి కలడాకాశంబునన్ గుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్ కత్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ దంతటన్ గలడి సుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్ ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ధన్యవాదాలు.